హై గైస్, నా పేరు సాయి. ఈరోజు వీడియోలో మీకు ఏసీని క్లీన్ చేసే 3 మెథడ్స్ చెప్పబోతున్నాను. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఓకే, సో అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే డ్రై క్లీనింగ్. తర్వాత సెకండ్ మెథడ్ ఏం చెప్పబోతున్నానంటే వెట్ క్లీనింగ్. తర్వాత థర్డ్ మెథడ్ ఏంటంటే మనకి ప్రతి ఏసీలో కంపెనీ వాడు ఏంటంటే మనకు ఒక ఆటోమేటిక్ క్లీనింగ్ ఫంక్షన్ని ఇస్తాడు మన రిమోట్లో, అంటే మన ఏసీలోనే ఇస్తాడు. ఆ ఫంక్షన్ యాక్టివేట్ చేస్తే మీ ఏసీ ఆటోమేటిక్గా క్లీన్ అయిపోద్ది. ఓకే, సొంతంగానే అది క్లీన్ చేసుకుంటుంది. సో ఈరోజు వీడియోలో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, క్లీనింగ్ వీడియో ఎందుకు చెప్పానంటే యాక్చువల్లీ నేను పోయిన సంవత్సరం ఏసీ తీసుకున్నాను నేను. ఓకే, సో 3 months వాడినప్పుడు చాలా మంచిగా ఉంది, కూలింగ్ చాలా విపరీతంగా వస్తుంది. మనం తక్కువ కెపాసిటీలో పెట్టినా, అంటే ఏసీ పవర్ తక్కువ పెట్టుకున్నా కూలింగ్ మస్తు వచ్చేది. తర్వాత ఇప్పుడు 2026లో ఇప్పుడే నేను ఆన్ చేసాను ఏసీ, చూస్తుంటే చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది పవర్, అప్పుడే కూలింగ్ వస్తుంది, బిల్ ఏమో విపరీతంగా వస్తుంది మళ్ళీ ఒక పక్క నుంచి. ఇదేంటిది, పోయిన సంవత్సరం ఏమో మంచిగా నడిచింది, బిల్లు తక్కువ, ప్లస్ ఏమో కొంచెం పవర్ పెట్టినా మస్తు గాలి వచ్చేది కూలింగ్ది, ఇప్పుడేమో రావట్లేదు. సో ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మనకి ఏసీ అలా పెట్టి అందులో వెళ్ళిపోతే దుమ్ము ధూళి, దానివల్ల ఏమవుతుందంటే దాని హోల్స్ ఉంటాయి కదా, అవి పూడిపోతాయి. దానివల్ల దానికి గాలి సరిగ్గా లాక్కోవటం వీలు కాదు. దానివల్ల ఏమవుతుందంటే మీ ఏసీ కూలింగ్ సరిగ్గా ఇవ్వదు. సో దానికోసం మీరు ఏం చేస్తారు, ఎక్కువ కెపాసిటీ పెడతారు. ఎక్కువ కెపాసిటీ పెడితే ఏమవుతుంది, ఎక్కువ బిల్లు వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎలా ఫిక్స్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సింపుల్గా మీకు ఎక్కువ ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉండదు, 2 వస్తువులు కావాలి, దాంతో మొత్తం ఏసీ ఎలా క్లీన్ చేస్తారో చెప్తాను. మొత్తం ఇంట్లోనే మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు సర్వీస్ ఇంజనీర్ పిలిపిస్తే వాళ్ళు కూడా మీకు క్లీన్ చేసి ఇస్తారు, బట్ యాక్చువల్లీ ఏంటంటే దానికి పైసలు ఎక్కువ అవుతాయి. ఓకే, ప్లస్ ఏంటంటే ఆ సర్వీస్కి చేయటకు వచ్చిన వాళ్ళు సరిగ్గా చేస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే నా పాస్ట్ నేను చేయించినప్పుడు అస్సలు సరిగ్గా చేయలేదు వాళ్ళు, అసలు అంతా పిచ్చిగా చేశారు, సరిగ్గా అసలు వాళ్ళ పని క్వాలిటీయే లేదు. పేరేమో ఇంత పెద్ద కంపెనీ ఎల్జీ, కాకపోతే సర్వీస్ ఇంజనీర్స్ సర్వీస్కి చేయటకు వచ్చిన వాళ్ళు ఏమో కోడిగుడ్డి జీలా పని ఉంది వాళ్ళది. ఏం చెప్పను మీకు, నేను నా ప్రీవియస్ వీడియోలో దీని గురించి చెప్పాను. సరే, ఏసీ ఫిట్టింగ్ చేయటకు వచ్చిన వాళ్ళు అస్సలు సరిగ్గా ఫిట్టింగ్ చేయలేదు, చెకింగ్ లేదు, ఏమి లేదు, గ్యాస్ లీక్ అవుతుందా చెక్ చేయరు, ఎలా పడితే అలా మేకులు దిగేసి తగిలిచ్చేస్తున్నారు ఏసీ. ఏంటో పేరుకి ఎల్జీ బాగుంటుంది కంపెనీ అని తీసుకున్నా, కాకపోతే సర్వీస్కి వచ్చిన వాళ్ళు సర్వీస్లో పనిచేసే వాళ్ళు మాత్రం చెత్తజీ, గుడ్డిజీ కాదు కోడిగుడ్డిజీలా ఉండాలి పని. ఎనీవే, మీరు సొంతంగా ఇంట్లో క్లీన్ చేయాలంటే నేను చెప్తున్నాను, ప్రొసీజర్ ఫాలో అవ్వండి, సింపుల్ స్టెప్స్లో క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో విదౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం లెట్స్ బిగిన్. ఓకే గైస్, ప్రొసీజర్ని మొదలెట్టి ముందర కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ దగ్గర పవర్ సప్లై అవి కనెక్టెడ్ ఉంటాయి కదా మీ ఏసీకి, అవన్నీ ముందర కట్టేయండి. ఓకే, మీ ఎంసీబీ ఉంటే ఎంసీబీ బంద్ చేసేయండి, ఫ్యూజ్ ఉంటే మీటర్ దగ్గర అది తీసేయండి. మొత్తం మీద మనం ఏసీని ముట్టుకుంటాకి వెళ్తున్నాం. ఓకే, మొత్తం టచ్ అయిపోతున్నాం. సో నోట్ దిస్ పాయింట్, మొత్తం పవర్ సప్లై అంతా కట్టేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ కావాల్సింది మీకు ఎయిర్ బ్లోరు, తర్వాత మీకు ఒక స్క్రూ డ్రైవర్ స్టార్ది, ఈ 2 ఉంటే చాలు. ఓకే, ఎయిర్ బ్లోర్ అనేది మనం ఇది ఏదోటన్నా సరిపోద్దులే, కొంచెం ఒక మాదిరి గట్టిగా గాలి వచ్చి చూసుకోండి. ఓకే, మన CPU అవి క్లీన్ చేస్తాం కదా, సో అది ఉండే సరిపోద్ది, ఎందుకంటే మనం దాంట్లో గట్టిగా గాలి కొట్టాలి. సో తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఇది అనేది ఓపెన్ చేయాలి. దీన్ని ఫిల్టర్ అంటారు. ఈ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి పైన జాలీ లాగా ఉంది కదా, సో ఈ జాలీ లాగా ఫిల్టర్ ఉన్నది కదా, దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీకు రాసి ఉంటుంది పుల్ చేయండి అని. సో ఇలాగ పుల్ చేస్తే, ఇలా లాన్కి పుల్ చేస్తే ఇది మీకు బయటకు వస్తుంది. సో సింపుల్గా మెల్లగా తీయండి, గట్టిగా లాగు పడేస్తే ఇరిగిపోతే లాక్లు పాడైపోద్ది, మళ్ళీ కూర్చోదు సరిగ్గా. సో నోట్ దిస్ పాయింట్, మెల్లగా తీయండి. ఓకే, మీకు హాలిడే ఉన్న రోజును జాయిగా మెల్లగా పని చేయండి. ఓకే, సో తర్వాత దీనిపైన బోల్డ్ డస్ట్ ఉంటుంది. నా కేసులో నేను ఆల్రెడీ క్లీన్ చేశాను, మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తున్నాను మీకు చూపిస్తాకి. సో చాలా డస్ట్ ఉంటుంది, అదంతా క్లీన్ చేయాలి మీరు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఉంది కదా, ఇక్కడ మీకు ఇక్కడ హోల్లో మీరు ఆ ఎయిర్ బ్లోర్ పెట్టి మంచిగా క్లీన్ చేయాలి. ఓకే, సో ఎలా చేయాలి నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. సో మీ ఎయిర్ బ్లోర్ తీసుకోండి, తర్వాత ప్రతి దాంట్లో అంటే ఇక్కడ కనపడ్డ ప్రతి హోల్లో మీరు పెట్టి గట్టిగా గాలి కొట్టండి, అంతా మొత్తం క్లీన్ అవ్వాలి. గట్టిగా కాసేపు ఆడించండి గాలిని దీంట్లో మొత్తం. ఇందులో ఉన్నదంతా ఇక్కడ ఒక చిన్న హోల్స్ ఉంటాయి, దాంట్లోంచి దానికి గాలి వెళ్తుంది. అవి ప్యాక్ అవటం వల్లే మీకు సరిగ్గా అనేది కూలింగ్ రాదు. సో మంచిగా గాలి కొట్టండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఈ కింద డోర్ ఉంది కదా, కొంచెం ఓపెన్ చేసుకోవాలి. సో ఒక్కసారి పవర్ సప్లై ఇచ్చి ఒకసారి డోర్ ఇలా ఓపెన్ అయిన వెంటనే పవర్ ఆపేయండి. సారీ, నేను మీకు ముందలే చెప్పాలి, బట్ ఏంటంటే తర్వాత చెప్తున్నా, సో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ కింద ఫ్యాన్ ఉంటుంది, ఈ కింద కూడా మనం గాలి కొట్టాలి, ఇందులో కూడా గాలి కొట్టుకుంటే మనకు ఉన్నది ఏమన్నా కొంచెం ఉంటే అది కట్టే డస్ట్ బయటకు వస్తుంది. సో ఇలాగ దీంట్లో కట్ట గాలి కొట్టండి. ఓకే, ఆ డోర్ని టచ్ చేయద్దు. ఓకే, ఆ ముట్టుకోవద్దు, అవన్నీ నిరుగుపోతాయి, చాలా సెన్సిటివ్ పార్ట్లే, సున్నితంగా ఉంటాయి. అట్లా ఏం చేయొద్దు, గాలితోటే మొత్తం క్లీనింగ్ చేయండి. ఓకే, ఇదంతా మనం డ్రై క్లీనింగ్ చేస్తున్నాం, అందుకు ప్రాబ్లం ఏమి ఉండదులే.
ఇంకా ఈ పైన గట కింద డోర్ ఓపెన్ అయ్యాక పైన కూడా గట్టిగా మంచిగా గాలి కొట్టేయండి. ఎక్కువ ఓపెనింగ్ చేయొద్దు, మనం పైన చేసుకున్నా సరిపోద్ది. ఓకే, బాగా గాలి కొట్టండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను ఏం చేయాలో. ఓకే, దీనిపైన గట్రా గాలి కొట్టి ఇది గట్రా క్లీన్ చేసుకోండి మంచిగా, బూజు ఏమీ ఉండకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి. మొత్తం క్లీన్ అయ్యాక దీన్ని మళ్ళీ ఫిక్స్ చేసేయండి, పైన మెల్లగా ఫిక్స్ చేయండి. ఏమీ ఇక్కడ తొందరపాటు చేయొద్దు, లాక్లు ఇరిగిపోతాయి. చాలా మెల్లగా జాయిగా గుచ్చాలి, మెల్లగా జాయిగా ఫిక్స్ చేయండి. ఓకే, సో ఇంత చేశాక మన ఇండోర్ యూనిట్ కంప్లీట్గా క్లీన్ అయిపోయినట్టే. ఇది ఇండోర్ యూనిట్ ఫినిష్. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ పైన వద్దాం. అవుట్డోర్ యూనిట్ ఎలా క్లీన్ చేయాలో దాన్ని చెప్తాను ఇప్పుడు. సో అవుట్డోర్ యూనిట్ క్లీన్ చేయడానికి నా కేసులో ఏంటంటే కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుంది అవుట్డోర్ యూనిట్ క్లీన్ చేయడానికి. ఎందుకంటే నా అవుట్డోర్ యూనిట్ ఏంటంటే ఈ సన్సెట్కి అంటుకుని ఉంది కదా, సో వెనకాల మనకి యాక్చువల్లీ బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ఉండాలి. సో నాకైతే లేదు, బట్ అయినా కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్క్రూలు ఉన్నాయి కదా, ఇది తీసేయాలి. ఈ పైన ఉంది కదా ప్లేట్, అది తీయాలి. పైన డిప్ ఉంది కదా ఇది, అది తీయాలి. సో స్క్రూ డ్రైవర్ ఎట్టి గట్టిగా ఈ స్క్రూస్ అని తీయాలి. స్క్రూలు స్లిప్ అవ్వకుండా తీయాలంటే ఏం చేయాలో ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని తీయటానికి ముందు స్క్రూ డ్రైవరు ప్రాపర్గా అందులో కూర్చోబెట్టండి. స్టార్ అయితే స్టార్. ఓకే, బాగా కూర్చోబెట్టాక అందులో గట్టి కొంచెం ప్రెషర్ వేసి నొక్కి తిప్పాలి. ఐ రిపీట్, కొంచెం ప్రెషర్ గట్టిగా వెనకాల నుంచి నొక్కి తిప్పాలి. ఇలాగా గట్టిగా నొక్కి దీన్ని తిప్పాలి. ఒకసారిగా గట్టిగా వెనక్కి అంటే ఒకసారిగా తిప్పైతే కొన్నిసార్లు ఇరిగిపోతాయి, ఒకవేళ అందులో ఏమంటారు తుప్పు అయి పట్టుంటాయి. సో మెల్లగా అటు ఇటు ఆడించాలి, మొదల మెల్లగా స్మూత్గా తిరిగిలాగా ఆడించండి. మనకి ఫ్రీ అయినట్టని ఫీల్ అయిన తర్వాత అప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి స్క్రూలు మొత్తం తీసేయండి. ఓకే, సో ఇదేంటంటే టెక్నిక్, స్లిప్ అవ్వకూడదు, తొందరగా స్క్రూ బయటికి రావాలంటే. నెక్స్ట్ చూడండి, నేను మొత్తం డిప్ ఒకటి తీసాను. ఇక్కడ ఉన్న స్క్రూలన్నీ తీసాను. ఇక్కడ 2, అవతల 2, ఇక్కడ మధ్యలో 1 స్క్రూ తీసాక ఈ పైన డిప్ ఓపెన్ అయింది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది మీకు అవుట్డోర్ యూనిట్. సో మనకి మెయిన్ ఇక్కడ క్లీన్ చేయాల్సింది ఏంటి, ఇదిగో ఇది కాపర్గా కనపడుతుంది కదా, కాపర్ జాలీ లాగా ఉంది కదా, ఇక్కడ కాపర్ది కనపడుతుంది కదా బ్యాక్ సైడ్. సో దీన్నే మనం క్లీన్ చేయాలి. ఈ కాపర్ది ఉంది కదా, చాలా సెన్సిటివ్. దీనిపైన ఏమీ టచ్ చేయొద్దు, ఏమి పడతాయి కొట్టొద్దు, చేతులు ఎట్టి నొక్కొద్దు, ఏమీ చేయొద్దు. ఎందుకంటే దానికి కొంచెం ఏమైనా తగిలిన దెబ్బ ఆ కాపర్దే బెజ్జలు ఉన్నాయి, పూడిపోతాయి, నలిగిపోతుంది. టిన్నులాగా సన్నగా ఉంటాయి అవి. సో దాన్ని ఏమీ చేయొద్దు, మీరు గాలితోటే చేయాలి. ఏది చేయాలైనా డ్రై క్లీనింగ్ చేయాలంటే గాలితోటి కొట్టండి దానిపైన ప్రెషరు. ఒకవేళ డ్రై క్లీనింగ్ కాదు, మీరు వెట్ క్లీనింగ్ చేయాలంటే అవుట్డోర్ యూనిట్ మీరు గట్రా వెట్ క్లీన్ చేయొచ్చు. ఓకే, ఇండోర్ గురించి చెప్పలేదు నేను వెట్ క్లీనింగ్, ఎందుకంటే దాని ప్రొసీజర్ కొంచెం వేరు ఉంటుంది. అవుట్డోర్ యూనిట్లో మీరు వెట్ క్లీనింగ్ చేయొచ్చు. మీ ఇంట్లో వచ్చే పైప్ వస్తుంది కదా, పైప్ పెట్టి ఆ పైప్ తోటి ప్రెషర్ కొట్టినా సరిపోద్ది. ఎక్కడ కొట్టాలిరా బై, సింపుల్, అక్కడ వెనకాల కాపర్ది ఉంది కదా దానిపైన మీరు కొట్టాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ బాక్స్, అంటే ఈ వెనకాల సైడ్ ఉంది కదా, ఇది కాపర్దే. దీనిపైన మీరు గాలి కొట్టచ్చు, లేకపోతే వెట్ క్లీనింగ్ చేయాలంటే మన ఇంట్లో వచ్చే పైప్ ఉంటుంది కదా దాంతో ప్రెషర్ కొట్టచ్చు. మొత్తం నీళ్ళు కొట్టినా సరిపోద్ది, దీనిపైన ఏమి ఇబ్బంది లేదు. ఓకే, బట్ ఇక్కడ మీకు వైర్స్ ఇంకా అక్కడ బాక్స్ ఉంది, దాని గురించి చెప్తానులే, మీరు ఆగండి, నేను కొంచెం కాసేపు అయ్యాక చెప్తాను మీకు. ఒకవేళ వెట్ క్లీనింగ్ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కేర్ఫుల్లీగా. సో అవేంటని తర్వాత చెప్తాను. డ్రై క్లీనింగ్ అయితే మీరు ఎలా పడితే అలా చేయొచ్చు, నో ప్రాబ్లం. గాలి పెట్టండి, మస్తు గాలి కొట్టండి దీంట్లో, కింద పైన లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ మస్తు గాలి కొట్టి లాన్ ఉన్న డస్ట్ బూజా గీజా అంతా తీసేయండి. ఇదిగోండి ఇలా గట్టిగా గాలి కొట్టండి. ఓకే, సో మనం ఎక్కువగా గాలి కొట్టాల్సిన ప్లేస్ ఏంటంటే ఇది కనబడుతుంది కదా, కాపర్దే, దీంట్లోనే ఎక్కువ గాలి కొట్టాలి. ఇది కాపర్ ఉన్నాయి కదా, ఇందులోనే బెజ్జాలు ఉంటుంది, ఫిల్టర్ టైపు. సో దీంట్లో కొడితే డస్ట్ అంతా ఊడిపోతే దాంట్లో మంచిగా గ్యాప్, ఆ పూడిపోయిన బెజ్జాలు ఓపెన్ అవుతాయి. సో మంచిగా గాలి కొట్టండి. ఓకే, సో నేను ఫటాఫట్గా కొట్టేస్తున్నాను మొత్తం. తర్వాత మీకు లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఒకటే చెప్తాను. సో నా కేసులో ఏంటంటే ఇది గోడకు అంటుకుని ఉంది కదా, కొంచెం దీన్ని ఇలా ఎదరికి ఇలా కొంచెం వంచి ఇక్కడ గాలి కొడతాను ఇటు సైడు, ఎందుకంటే వెనకాల గోడ ఉంది. దాన్ని నేను తీయటం కూడా కుదరదు, ఎందుకంటే కింద పైపులు ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాయి కదా, దాన్ని ఎక్కువ అటు ఇటు లాగితే పైపులు లీకేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను ఎక్కువ కదపకుండా సింపుల్గా వాల్చి గట్టిగా గాలి కొడుతున్నాను. సో యువతలు ఇవి చూడండి నల్లగా ఉంది, ఈ నల్లగా ఉండకూడదు, బెజ్జాలు అవతల లోన వస్తువులు మనకు కనపడాలి. వస్తువులు అంటే లోన పైపులు కనపడాలి. అవి పూడిపోవడం వల్లే మీకు కూలింగ్ అని రాదు. సో మంచి గాలి కొట్టండి, ఇందులో మస్తు గాలి కొట్టాలి. మొత్తం గాలి కొడుతున్నాను నేను. ఈ లెఫ్ట్లో కూడా గాలి కొట్టాక మళ్ళీ ఎదర్ నుంచి కూడా గాలి కొడదాం. ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ సైడ్ నుంచి కూడా గాలి కొడితే లోన్ ఉన్న డస్ట్ గిస్ట్ అదిగోండి మొత్తం డస్ట్ బయటకు వస్తుంది. దుమ్ము మొత్తం మంచి క్లీన్ చేయండి ఇలాగా.
ఓకే, ఇలాగ మొత్తం ఇగో ఈ ఫ్యాన్ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి కంటే గాలి కొట్టండి, ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే, మేక్ షూర్ మీది పవర్ సప్లై అనేది ఆఫ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను ముందలే చెప్పాను, చాలా జాగ్రత్తగా చేయాలి, పవర్ అనేది రాకూడదు ఇందులో. ఓకే, మొత్తం గాలి కొట్టి మొత్తం వెనకాల ఎదర లెఫ్ట్ రైట్ బ్యాక్ అప్పు మొత్తం గట్టిగా గాలి కొట్టి లాన్ పట్టేసిన బూజు దుమ్ము ధూళి అంతా ఊడిలాగా క్లీన్ చేయండి. డ్రై క్లీనింగ్ మీరు వెట్ క్లీనింగ్ గట్రా చేసుకోవచ్చు అవుట్డోర్ యూనిట్కి. ఇండోర్ యూనిట్కి వెట్ క్లీనింగ్ మీరు సొంతంగా మాత్రం ప్రయోగాలు చేసి చేయొద్దు. ఓకే, దాని ప్రొసీజర్ కొంచెం వేరు ఉంటుంది. అవుట్డోర్ యూనిట్ అయితే పర్లేదు, మీరే చేసుకోవచ్చు వెట్ క్లీనింగ్. అవుట్డోర్ యూనిట్ వెట్ క్లీనింగ్ చేయాలంటే మీ ఇంట్లో వచ్చి పైప్ కానీ లేకపోతే మీ ఇంట్లో బోర్ ఉంటే దాని ప్రెషర్ తోటి గట్టిగా కొడితే దీంట్లో నీళ్ళు మొత్తం క్లీన్ అయిపోద్ది, నల్లగా నీళ్ళు వస్తాయి బయటికి. ఓకేనా, సో అది కూడా చేయొచ్చు. ఓకే, సో వెట్ క్లీనింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఏంటవి చెప్తాను. రైట్ సైడ్లో దీన్ని ఒక వైరింగ్ బాక్స్ ఉంటుంది. ఓకే, అక్కడ నీళ్ళు కొట్టొద్దు, చెప్పేస్తాను ఆగండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఈ వైర్ బాక్స్ ఉంది, ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంటుంది, వైరింగ్ సెక్షన్ ఉంటుంది, ఇందులో నీళ్ళు కొట్టొద్దు. ఈ రైట్ భాగంలో నీళ్ళు కొట్టొద్దు. ఎక్కడ వైర్లు లేకపోతే మీకు ఇక్కడ సర్క్యూట్ బాక్స్ ఉందో అక్కడ నీళ్ళు కొట్టొద్దు. మొత్తం తత్మచ్ చోట్ల మీరు కొట్టచ్చు. దీనిపైన ఒక ప్లాస్టిక్ది ఏమన్నా వేసి లాన్ నుంచి ప్లాస్టిక్ది వేసి మొత్తం నీళ్ళు కొట్టండి, ఇబ్బంది లేదు. ఓకే, దాని తర్వాత నీళ్ళన్నీ కొట్టేసాక ఒకసారి మన డ్రై క్లీనింగ్ ఉంటుంది కదా, ఎయిర్ బ్లోర్ ఉంటుంది కదా, దాన్ని గట్ట కొట్టేస్తే ఏమైనా చిన్న చిన్న చినుగులు లాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అవి గట్ట మొత్తం బయటికి ఎండిపోతుంది ఆ గాలితోటి. సో వెట్ క్లీనింగ్ అయ్యాక మళ్ళీ ఒకసారి డ్రై క్లీనింగ్ చేస్తే సరిపోద్ది. సో అవుట్డోర్ యూనిట్ గట్ట క్లీన్ కంప్లీట్ అయిపోయింది. ఇలా చేసుకోండి, మొత్తం స్క్రూలు బిగించుకోండి, సరిపోద్ది. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ క్లీన్ అయిపోయింది, ఇండోర్ యూనిట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే నేను ఆటోమేటిక్ క్లీన్ ఎలా చేయాలో దాని గురించి చెప్తున్నాను. సో మీరు రిమోట్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఆటోమేటిక్ క్లీనింగ్ కోసం, డయాగ్నోస్టిక్ మోడ్ అని. ఇక్కడ ఒక ఫంక్షన్ కీ ఉంది, దీన్ని నొక్కాక ఇక్కడ మీకు ఒక లోగో వస్తుంది. ఇంకోసారి నొక్కుతాను, ఇగో లోగో వచ్చింది కదా, ఇది క్లీనింగ్ లోగో. సో దీన్ని నొక్కాక ఇక్కడ సెట్ ఉంటుంది, సెట్ పైన క్లిక్ చేస్తే క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. క్లీనింగ్ స్టార్ట్ అవ్వాలంటే మీరు ఈ పవర్ బటన్ నొక్కి ఆఫ్ చేయాలి ఏసీని. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఏసీ పైన C0 అని వస్తుంది, అంటే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏసీ బంద్ అయిపోయిందంటే, బట్ ఏసీ స్లోగా నడుస్తుంది, ఇండోర్ యూనిట్ జాయిగా తిరుగుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే జాయిగా గాలి బయటకు వస్తుంది, లాన్ ఉన్న దుమ్ము ధూళి అన్న కొంచెం మిగులుంటే అది గట్ట బయటకు వస్తుంది. ఓకే, సో ఇది ప్రొసీజర్ ఆటోమేటిక్ క్లీనింగ్ది. మీ ఏసీ కంపెనీ LG కాకుండా వేరేదైతే దాని ప్రొసీజర్ కొంచెం గూగుల్ కొట్టుకున్నా సరిపోద్ది, మీకు అక్కడ వస్తుంది ఏ కీ కాంబినేషన్ యూస్ చేస్తే క్లీన్ అవుటాకి యాక్టివేట్ అవుతుందో అది చూసుకోండి. మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది, ఏఐలో జెమినై లేకపోతే మీ ChatGPTలో కానీ అందులో అడిగినా కదా చెప్తుంది అది. ఈ బటన్స్ నొక్కండి, మీకు యాక్టివేట్ అవుతుంది, ఫంక్షన్ క్లీన్ అవుతుందని. దాని తర్వాత మొత్తం క్లీను గీను అంతా అయిన తర్వాత నేను ఆన్ చేశాను, మస్తు కూలింగ్ వస్తుంది. ఏసీ కొన్నప్పుడు కొత్తగా ఎలా కూలింగ్ వచ్చిందో సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. సో ఇది ప్రొసీజర్ మొత్తం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ షేర్, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుకో, బెల్ ఐకన్ నొక్కు. నీకేం వీడియోస్ కావాలో కింద చెప్పు, నేను ఆ వీడియోస్ పైన మీకు మంచి మంచి వీడియోస్ తయారు చేసి ఇస్తాను ఆ టాపిక్ పైన. ఓకే, సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.